హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ స్వాతి వ్లాగ్స్. ఇవాళ మనం కొత్త వీడియో చూద్దాం. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నారండి. ఎంత బాగా చేసుకున్నారంటే డెకరేషన్ కోసమే ఈ వీడియో తీశాను. ఇది వచ్చేసి వాళ్ళ హాల్లో, అంటే దేవుడి గది ముందు ఓన్లీ పువ్వులు ఆకులతోనే ఇంత అందమైన ముగ్గులాగా వేశారు. దీనికి అన్ని దీపాలు పెట్టి చుట్టూ చాలా బాగుంది. కలర్ఫుల్గా ఎల్లో, పింక్, గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి, వైట్. ఇది వచ్చేసి దేవుడి గది. దేవుడి గదికి అటు ఇటు సైడ్లో మీకు తులసి మొక్కలతో డెకరేట్ చేసుకున్నారు. ఇక్కడ పైన గుమ్మం కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. మనం దేవుడి గది లోపలికి వెళ్తే ఇంకా అమ్మవారిని, ఇతర దేవతలను కూడా చాలా బాగా చేశారు. అన్ని పువ్వులతో అన్నమాట. రకరకాల పువ్వులు, రకరకాల పళ్ళు, రకరకాల స్వీట్లు అన్నీ పెట్టారు. చాలా బాగా అలంకరించారు అమ్మవారిని. వచ్చేసి రోజ్ పెటల్లో పెట్టారనమాట. దేవత కూడా చాలా బాగుంది. అన్ని దేవుళ్ళు కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఎంత ఓపికతోని చాలా బాగా చేస్తారు తను. ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఇంటికి మేము ఈ డెకరేషన్ చూడడానికైనా మేము కంపల్సరీగా వెళ్తాము. ఇది వచ్చేసి చాలా అందంగా ఉంది. ఆమె ముగ్గులు కూడా చాలా బాగా వేస్తారు. ఇలా అందరికీ పసుపు పెట్టి కాళ్ళకి అన్నీ సిద్ధంగా ఉంచుకున్నారమే పసుపు బొట్టు కోసము. అందరికీ తాంబూలాలు ఇస్తుంది. పసుపు, కుంకుమ, గంధంతో వచ్చిన వాళ్ళందరినీ అలంకరించిన తర్వాత తాంబూలాలు ఇస్తుంది. చాలా ఓపిక అండి. డైలీ కూడా మంచి మంచి ముగ్గులు పెడుతుంటుంది అన్నమాట. డైలీ వేయడం కూడా చాలా వెరైటీగా వేస్తుంది. పూజలు బాగా చేస్తారు. ఇలా అందరికీ, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ ఇలా తాంబూలం ఇచ్చేస్తారనమాట. ఇది పసుపు బొట్టు అంటారు. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఇలా ఈ విధంగా ప్రతి ఒక్కరికి తాంబూలం ఇచ్చి తను ఇంకా అందరి దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తారనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అని నొక్కితే మీకు నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది ముందుగానే వస్తుంది. బెల్ సింబల్ నొక్కకపోతే నోటిఫికేషన్ రావట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.